ప్రథమోధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. శ్లోక నంబర్ 1. ధృతరాష్ట్రువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధము చేయదలిచి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? భాష్యము. గీతా మహాత్మ్యములో సంగ్రహముగా తెలుపబడిన భగవద్గీత బహు విస్తారముగా పఠించబడు ఆసక్తి విజ్ఞాన శాస్త్రము. ఒకరు భగవద్గీతను కృష్ణ భక్తుని సహాయముతో పరిశీలనాత్మకముగా పఠిస్తూ ఎట్టి సొంత వ్యాఖ్యానాలను చేయకుండా అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించవలెనని అందులో తెలుపబడెను. అర్జునుడు గీతను భగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకొనినట్లుగానే ఎవరైనా కూడా స్పష్టముగా అవగాహన చేసుకోగలరనుటకు భగవద్గీతలోనే ఉదాహరణ లభించును. ఒకరు కనుక గురు శిష్యు పరంపరలో ఎట్టి సొంత కల్పిత వ్యాఖ్యానాలను తావీయకుండా భగవద్గీతను యథాతథముగా అవగాహన చేసుకోగలిగేలా అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక విజ్ఞానమును, ప్రపంచములోని సమస్త శాస్త్రాలను అధిగమించిన వారగుదురు. ఇతర శాస్త్ర గ్రంథాలలోని విషయములే కాకుండా మరింకెక్కడను లభించిన విషయాలు కూడా భగవద్గీతలో కలవని పాఠకులు ఎరుగగలుగుదురు. అదే భగవద్గీత యొక్క విశిష్ట ప్రమాణము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుచే స్వయముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ భగవద్విజ్ఞాన శాస్త్రముగా విరాజిల్లుతుండెను. మహాభారతములో వర్ణించబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయాలు ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రముకు మూల సిద్ధాంతములయ్యెను. అనాదిగా వేదకాలము నుండి పవిత్ర తీర్థస్థలముగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్ర రణరంగములో ఈ తత్వశాస్త్రము ప్రభవించినట్లుగా తెలియను. భగవానుడు స్వయముగా ఈ లోకంలో ప్రకటమైనప్పుడు మానవులు మార్గనిర్దేశము కొరకై ఈ భగవద్గీతను బోధించెను. కురుక్షేత్ర రణరంగములో దేవాది దేవుడైన అర్జునుడి పక్షమున నిలిచి ఉండెను కనుక ధర్మక్షేత్ర వైదిక యజ్ఞ కార్యాలు నిర్వహించబడిన ప్రదేశము అను పదము ప్రాధాన్యతను సంతరించుకొనెను. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల అంతిమ విజయముకు సంబంధించిన విషయములో గొప్ప సంశయమును ప్రకటించెను. అతడు అట్టి సంశయ స్థితిలో వారేమి చేసిరి అని తన కార్యదర్శి అయిన సంజయుణ్ణి ప్రశ్నించెను. అతడు తన పుత్రులు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధము చేయవలనని దృఢ సంకల్పముతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడిరని ఎరుగును. అయినను అతడు అట్లు ప్రశ్నించుట విశేషము. అతడు జ్ఞాతులైన సోదరుల నడుమ సంధిని ఆశించలేదు. అంతేకాకుండా అతడు రణరంగములో తన పుత్రుల విధి నిశ్చితముగా ఎలా ఉండునో ఎరుగదల్చెను. వైదిక సాహిత్య గ్రంథాలలో స్వర్గలోకవాసులకు కూడా పూజనీయ స్థానముగా పేర్కొనబడిన కురుక్షేత్రములో యుద్ధము ఏర్పాటు చేయబడెను కనుక యుద్ధముపై ఆ పవిత్ర స్థల ప్రభావము ఎలా ఉండునోనని అతడు మిక్కిలి భయపడసాగెను. అర్జునుడు మరియు ఇతర పాండుపుత్రులు స్వభావరీత్యా ధర్మాత్ములగుట చేత ఆ క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావమును చూపునని కూడా అతడు చక్కగా ఎరుగును. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. అతడు ధృతరాష్ట్రుని మందిరంలో ఉన్నప్పటికీ వ్యాసుని అనుగ్రహముతో కురుక్షేత్ర రణరంగమును దర్శించగలిగాను. కనుకనే ధృతరాష్ట్రుడు యుద్ధరంగ స్థితిని గూర్చి సంజయుని నుండి విచారించెను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే కుటుంబమునకు చెందినవారు కాని ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావము స్పష్టముగా బయటకు వెల్లడవుతుండెను. అతడు ఉద్దేశపూర్వకముగా తన పుత్రులను మాత్రమే
కురువంశీయులుగా పేర్కొంటూ పాండు సంతానమును కుటుంబ వారసత్వం నుండి వేరుపరుస్తుండెను. ఆ విధముగా సోదరుని పుత్రులైన పాండవుల విషయములో ధృతరాష్ట్రునికి గల భిన్న వైఖరిని ఒకరు గ్రహించవచ్చును. పంట పొలాలలోని అనవసరపు కలుపు మొక్కలు నిర్మూలించబడినట్లుగా ధర్మపతి అయిన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షముగా నిలిచి ఉంట చేత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని పుత్రులు నిర్మూలించబడుదురని, యుధిష్ఠిరుని అధ్యక్షతను పరమ ధార్మికులైన పాండవులు భగవానుని చేత ప్రతిష్ఠింపబడుదురని ఈ విషయాలు ఆరంభము నుండే చెప్పుకోబడిను. ఇది చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యతను కాకుండా ధర్మక్షేత్రే మరియు కురుక్షేత్రే అను పదాలను గల విశేషార్థము. శ్లోక నంబర్ 2. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తాత్పర్యము: సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పరచబడిన సైన్యమును చూచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధముగా పలికెను. భాష్యము: ధృతరాష్ట్రుడు జన్మతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనిలో ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించెను. ధర్మ విషయములో తన పుత్రులు కూడా తనతో సమానముగా అంధులు అని అతడు బాగా ఎరుగును. పుట్టుకతో ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందమునకు ఎన్నటికి రాలేరని కూడా అతడు నిశ్చయముగా ఎరుగును. అంతేకాకుండా అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావముకు సంబంధించి సంశయమును వ్యక్తపరిచెను. యుద్ధ రంగంలోని పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలోని అతని ఉద్దేశమును సంజయుడు ఎరుగగలిగెను. కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరచదలచి ఆ పవిత్ర స్థల ప్రభావముచే అతని పుత్రులు ఎట్టి రాజీకి సిద్ధపడబోరని హామీనిచ్చెను. అతని పుత్రుడు దుర్యోధనుడు పాండవుల సైన్య బలమును చూచినంతనే అక్కడి వాస్తవ స్థితిని వివరించుట కొరకు వెంటనే తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళెనని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు తెలియజేశాను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి తీవ్రత అనుసరించి అతనికి స్వయముగా తన సేనాధిపతి చెంతకు వెళ్ళవలసి వచ్చెను. కనుకనే అతడు రాజనీతిజ్ఞునిగా చక్కగా సరిపోవును. అతడు పాండవ సేనా వ్యూహ రచనను చూచినప్పుడు పొందిన భయము అతని కపట రాజనీతి నిపుణతను మరుగుపరచలేకపోయెను. శ్లోక నంబర్ 3. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. తాత్పర్యము: ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడు ద్రుపదపుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండుసుతుల యొక్క గొప్ప సేనను చూడుము. భాష్యము: బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపాలను గొప్ప రాజనీతిజ్ఞుడైన దుర్యోధనుడు ఎత్తి చూపదలచెను. అర్జునుడి పత్ని అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో ఒక రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైరము కారణమున ద్రుపదుడు ఒక గొప్ప యాగమును నిర్వహించి ద్రోణాచార్యుడిని వధించగలిగే పుత్రుడిగా వరముగా పొందెను. ఈ విషయమును ద్రోణాచార్యుడు ఎరుగును. అయినను ద్రుపదపుత్రుడైన దృష్టద్యుమ్నుడు అస్త్రవిద్యాభ్యాసము కొరకే తనను సమీపించినప్పుడు విశాల హృదయుడైన బ్రాహ్మణుడిగా అతడు తన సమస్త అస్త్రవిద్యా రహస్యాలను అతనికి తెలుపటకు ఏమాత్రము సంకోచించలేదు. ఇప్పుడు కురుక్షేత్ర రణరంగములో దృష్టద్యుమ్నుడు పాండవ పక్షము వహించెను. అతడు ద్రోణాచార్యుని నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యముతో పాండవసేన వ్యూహమును రచించెను. కనుక ద్రోణాచార్యుడు సావధానుడై
ఎట్టి రాజీ లేకుండా యుద్ధము చేయవలెనన్ను ఉద్దేశముతోనే అతని ఆ పొరపాటును దుర్యోధనుడు ఎత్తి చూపెను. అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పట్ల కూడా ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో ఎట్టి ఉదారతను ప్రదర్శింపరాదని కూడా అతడు దీని ద్వారా తెలుపదలిచెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి ఎంతో ప్రియమైన బుద్ధిమంతుడైన శిష్యుడు. యుద్ధములో అట్టి ఉదారత పరాజయముకు దారితీయునని కూడా దుర్యోధనుడు హెచ్చరించెను. హరే కృష్ణ.